హాయ్ గాయస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నిన్ను ప్రేమించకూడదనుకున్న పార్ట్ 5. దీనికన్నా ముందు మన ఛానల్లో 4 పార్ట్స్ ఉన్నాయి. ఫస్ట్ అవి వెళ్ళి చదివి ఈ పార్ట్ చదవండి. ఇక కథలోకి వెళ్దాం. ఆకాశంలో ఒక్కసారిగా మెరుపు మెరిసింది. వెంటనే భారీగా ఉరుము వినిపించింది. కొన్ని క్షణాలలోనే జల్లులు మొదలై ఆ జల్లులు కాస్త భారీ వర్షంగా మారిపోయాయి. గేట్ దగ్గర నిలబడి ఉన్న ఆమె ఏం చేయాలో అర్థం కాక ఇంటి వరండాలోనే ఆగిపోయింది. వర్షం తగ్గాక వెళ్ళు అని అతను ప్రశాంతంగా చెప్పాడు. ఆమె చిన్నగా సరే సార్ అంటూ మళ్ళీ లోపలికి వచ్చింది. బయట వర్షం చినుకులు కిటికీ అద్దాలను తడుపుతుంటే ఇంట్లో మాత్రం నిశ్శబ్దం అలుముకుంది. కొద్దిసేపు ఇద్దరూ ఏమీ మాట్లాడలేదు. ఆమె చేతిలో ఉన్న పుస్తకాన్ని తెరిచి చూసినా మనసంతా బయట కురుస్తున్న వానపైనే ఉంది. అతను అది గమనించి చదవాలనిపించడం లేదా అని అడిగాడు. ఆమె నవ్వుతూ, వర్షం పడుతున్నప్పుడు నాకు చదవడం కంటే వేడివేడిగా టీ తాగుతూ బయట చూడడం చాలా ఇష్టం సార్ అంది. ఆ మాట విన్న అతను కాసేపు నిశ్శబ్దంగా నిలబడ్డాడు. అదే మాట ఎన్నో సంవత్సరాల క్రితం ఇంకొకరు కూడా తనతో చెప్పారు. ఆ జ్ఞాపకం ఒక్కసారిగా గుండెల్లో గుచ్చుకున్నట్లు అనిపించింది. అతని ముఖంలో ఉన్న ప్రశాంతత ఒక్కసారిగా మాయమైంది. ఆమె అది గమనించింది. సార్, నేను ఏమైనా తప్పుగా మాట్లాడానా అని మెల్లగా అడిగింది. అతను వెంటనే తన భావాలను దాచుకుంటూ లేదు, ఏమీ కాదు అని చెప్పి కిచెన్ వైపు నడిచాడు. కొద్దిసేపటి తర్వాత 2 కప్పుల వేడి టీ తీసుకొని వచ్చాడు. ఒక కప్పు ఆమె వైపు చాచి జాగ్రత్త, చాలా వేడిగా ఉంది అని అన్నాడు. ఆమె ఆశ్చర్యంగా అతని వైపు చూసింది. నాకు టీ ఇష్టమని నేను చెప్పగానే నిజంగా చేసి తెచ్చారా అని ఆనందంగా అడిగింది. వర్షంలో టీ బాగుంటుందని నువ్వే చెప్పావుగా అని అతను చిన్నగా సమాధానం ఇచ్చాడు. ఆమె కప్ పట్టుకొని కిటికీ దగ్గర నిలబడి వర్షాన్ని చూస్తుంది. తెలియకుండానే ఆమె పెదవులపై చిరునవ్వు మెరిసింది. అతను మాత్రం కాఫీ కప్ చేతిలో పట్టుకొని ఆమె వైపు ఒకసారి చూసి వెంటనే చూపు తిప్పుకున్నాడు. ఈ అమ్మాయి నవ్వు ఎందుకో మనసుకి ప్రశాంతంగా అనిపిస్తుంది అని అతని మనసు చెప్పింది. కానీ వెంటనే మరో స్వరం, జాగ్రత్త, మరోసారి గుండె విరిగే తప్పు చేయకు అని అతన్ని హెచ్చరించింది. అప్పుడే బయట నుంచి ఒక మహిళ గట్టిగా పిలిచింది, అమ్మా, త్వరగా ఇంటికి రా. ఆమె వెంటనే కప్ టేబుల్పై పెట్టి సార్, రేపు కలుద్దాం అని నవ్వుతూ వర్షంలో పరిగెత్తుకుంటూ ఇంటివైపు వెళ్ళిపోయింది. ఆమె పరిగెత్తుతూ వెళ్ళే ఆ క్షణాన్ని అతను కిటికీ దగ్గర నిలబడి చాలాసేపు చూస్తూనే ఉన్నాడు. కొనసాగుతూ ఉంది. నిన్ను ప్రేమించకూడదనుకున్న పార్ట్ 6. ఇంకా కథలోకి వెళ్దాం. సూర్యుడు ఇంకా పూర్తిగా ఉదయించలేదు. చల్లని గాలి మెల్లగా వీస్తుంది. చేతిలో కాఫీ కప్తో అతను ఎప్పటిలాగే బాల్కనీలోకి వచ్చాడు. ఎదురింటి వైపు చూడకూడదని అనుకున్నాడు. కానీ అతని చూపు తనకు తెలియకుండానే ఆ ఇంటి గేట్ దగ్గరకు వెళ్ళింది. కొన్ని క్షణాల తరువాత గేట్ తెరుచుకుంది. ఆకాశ నీలం రంగు కాటన్ కుర్తీ, తెల్లని దుప్పట, పొడవాటి జడను ముందుకు వేసుకొని ఆమె బయటకు వచ్చింది. ఇంటి ముందు ముగ్గు వేస్తూ మధ్య మధ్యలో రంగు పొడి చేతికి అంటుకుంటుంటే చిన్నపిల్లల మొహం పెట్టి నవ్వుకుంటుంది. ఆ నవ్వు చూసిన అతని పెదవులపై కూడా తెలియకుండానే చిన్న చిరునవ్వు మెరిసింది. నేను ఏం చేస్తున్నాను అని తనను తానే ప్రశ్నించుకున్నాడు. ఈ మధ్య తన రోజు ఆమెను చూడకపోతే మొదలవ్వడం లేదని విషయం అతనికి అర్థమవుతుంది. వెంటనే కాఫీ కప్ టేబుల్ మీద పెట్టి లోపలికి వెళ్ళిపోయాడు. ఇది కేవలం అలవాటు అంతే అని తన మనసును ఒప్పించుకునే ప్రయత్నం చేశాడు. సాయంత్రం 6 గంటలు కావడానికి ఇంకా 10 నిమిషాలు ఉంది. కానీ డోర్ బెల్ మోగిపోయింది. తలుపు తెరిచిన అతనికి ఎదురుగా ఆమె నవ్వుతూ నిలబడి ఉంది. ఇంకా 10 నిమిషాలు ఉన్నాయి కదా అని అతను అడిగాడు. ఇంట్లో కూర్చుంటే బోర్ కొట్టింది సార్, అందుకే ముందే వచ్చేసాను అంటూ లోపలికి వచ్చి పుస్తకాలు టేబుల్పై పెట్టింది. అతను పుస్తకం తెరిచి చదువు చెప్పడం మొదలుపెట్టాడు.
ఈసారి ఆమె కూడా నిజంగానే అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తుంది. మధ్య మధ్యలో డౌట్లు అడుగుతుంది. ఆమె అలా శ్రద్ధగా వినడం చూసి అతనికి కూడా తెలియని సంతోషం కలిగింది. దాదాపు గంట తర్వాత, సార్, నాకు ఒక చిన్న బ్రేక్ కావాలి. ఎందుకు? ఇంతసేపు చదివితే నా మెదడు హ్యాంగ్ అయిపోతుంది. ఆ మాట విని అతను నవ్వకుండా ఉండలేకపోయాడు. ఆమె వెంటనే కళ్ళు పెద్దవి చేసి, మీరు నవ్వారు సార్ అంది. ఏంటి? ఇప్పటి వరకు మీరు నవ్వడం నేను చూడలేదు. ఇప్పుడు నవ్వితే ఇంకా బాగున్నారు. ఆ మాట విన్న అతను ఒక్కసారిగా నిశ్శబ్దంగా మారిపోయాడు. చాలా రోజుల తర్వాత ఎవరో తన నవ్వుని గమనించారు. ఎవరో తనలోని బాధను కాదు, తనలో మిగిలి ఉన్న చిన్న ఆనందాన్ని చూశారు. అది అతని మనసుకు ఎందుకో కొత్తగా అనిపించింది. కొనసాగుతూ ఉంది. నిన్ను ప్రేమించకూడదనుకున్న పార్ట్ 7 ఇక ఆ కథలోకి వెళ్దాం. ఆ రోజు ట్యూషన్ ముగిసే సమయానికి బయట చీకటి పడిపోయింది. గాలిలో చల్లదనం పెరిగింది. ఆమె పుస్తకాలు బ్యాగ్లో సర్దుకుంటూ ఉండగా ఒక్కసారి పెద్దగా తుమ్మింది. హచ్! అతను పుస్తకం నుంచి తల ఎత్తి ఆమె వైపు చూశాడు. జలుబు చేసిందా? కొంచెం సార్. నిన్న వర్షంలో తడిశాను కదా, అందుకే. ఆమె చాలా సాధారణంగా చెప్పినా అతని ముఖంలో మాత్రం చిన్న ఆందోళన కనిపించింది. మందులు వేసుకున్నావా? లేదు, నాకు మందులు తాగడం అస్సలు ఇష్టం ఉండదు. అలా చేస్తే తగ్గదు. 2 రోజుల్లో దానంతటా అదే తగ్గిపోతుంది సార్. అతను ఏమీ మాట్లాడలేదు. ఆమె వెళ్ళిపోయిన తరువాత టేబుల్ మీద ఉన్న పుస్తకాలు సర్దుతుండగా ఆమె తన పెన్ అక్కడే మర్చిపోయిందని గమనించాడు. అదే సమయంలో బయట మళ్ళీ జల్లులు మొదలయ్యాయి. ఆమె ఇంటి గేట్ దగ్గర నిలబడి వర్షం తగ్గే వరకు ఎదురు చూస్తుంది. అతను కిటికీ దగ్గర నుంచి చూసి గొడుగు తీసుకొని బయటికి వచ్చాడు. ఇది తీసుకో. ఆమె ఆశ్చర్యంగా అతని వైపు చూసింది. సార్, మరి మీరు? నా దగ్గర ఇంకొకటి ఉంది. నిజానికి అతని దగ్గర మరో గొడుగు లేదు, కానీ ఆమె వర్షంలో తడవకూడదనిపించింది. ఆమె గొడుగు తీసుకొని చిన్నగా నవ్వింది. థ్యాంక్ యూ సార్, రేపు తిరిగి ఇస్తాను. పర్లేదు, జాగ్రత్తగా వెళ్ళు. ఆమె 2 అడుగులు వేసి మళ్ళీ వెనక్కి తిరిగింది. సార్, మీరు బయటికి వచ్చినప్పుడు మొదటిసారిగా కోపంగా కాకుండా కేర్ తీసుకున్నట్లు కనిపించారు. ఆ మాట విని అతను ఒక క్షణం మాట్లాడలేకపోయాడు. ఆమె మాత్రం నవ్వుతూ గొడుగు తెరిచి ఇంటి వైపు నడిచిపోయింది. ఆమె పూర్తిగా కనిపించకుండా పోయే వరకు అతను అలాగే నిలబడి చూస్తూనే ఉన్నాడు, తనకే తెలియకుండా. ఆ అమ్మాయి నవ్వు, ఆమె అమాయకమైన మాటలు, ఆమె చిన్న చిన్న అలవాట్లు అన్నీ అతని రోజులో భాగమైపోతున్నాయి. కానీ అతని మనసు మాత్రం ఇంకా ఒకటే చెబుతుంది. ఇది ప్రేమ కాదు, కేవలం ఒక బాధ్యత మాత్రమే అని. అయితే గుండె మాత్రం నిశ్శబ్దంగా నవ్వుతుంది. నువ్వు ఓడిపోతున్నావు అని. కొనసాగుతుంది. నిన్ను ప్రేమించకూడదనుకున్న పార్ట్ 8 ఇక ఆ కథలోకి వెళ్దాం. ఆమె గొడుగు పట్టుకొని ఇంట్లోకి వెళ్ళిన తర్వాత కూడా అతను కొద్దిసేపు వరండాలోనే నిలబడ్డాడు. వర్షపు చినుకులు ఇంటి పైకప్పును తాకుతూ ఒక మధురమైన శబ్దాన్ని సృష్టిస్తున్నాయి. చేతిలో గొడుగు లేకపోయినా వర్షంలో తడుస్తున్నాడనే విషయం కూడా అతనికి గుర్తు రాలేదు. చివరికి లోపలికి వచ్చి తలుపు మూసిన అతని మనసులో మాత్రం ఆ చిన్న సంభాషణ తిరుగుతూనే ఉంది. మరుసటి రోజు ఉదయం అతను బాల్కనీలో నిలబడి కాఫీ తాగుతుండగా ఎదురింటి గేట్ నెమ్మదిగా తెరుచుకుంది. ఆమె చేతిలో నిన్నటి గొడుగు పట్టుకొని బయటికి వచ్చింది. సార్, మీ గొడుగు అని నవ్వుతూ గేట్ దగ్గర నిలబడి పిలిచింది. అతను కిందకి వచ్చి గొడుగు తీసుకున్నాడు. గొడుగును మడుస్తూ చూడగా దాని హ్యాండిల్కు చిన్న కాగితం మొక్క కట్టబడి ఉంది. ఆ కాగితంపై చిన్న అక్షరాలతో థ్యాంక్ యూ సార్, నిన్న నేను తడవకుండా ఇంటికి చేరాను అని రాసి కింద ఒక చిన్న నవ్వుతున్న ముఖం గీసి ఉంది. అది చూసి అతని ముఖంలో తెలియకుండానే చిరునవ్వు మెరిసింది. ఎన్నో ఖరీదైన బహుమతులను చూసిన అతనికి ఆ చిన్న కాగితం మాత్రం ఎందుకో చాలా విలువైనదిగా అనిపించింది. సాయంత్రం ట్యూషన్కి వచ్చిన ఆమె ఈసారి చాలా శ్రద్ధగా చదవడానికి ప్రయత్నించింది. ముందు అర్థం కాని పాఠాన్ని తనంతట తానే చదివి చెప్పింది.
ఆమె నిజంగా కష్టపడుతుందని అతనికి అర్థమైంది. బాగుంది, ఇలాగే చదివితే మంచి మార్కులు వస్తాయి అని అతను ప్రశంసించగానే ఆమె కళ్ళల్లో చిన్న పిల్లల ఆనందం మెరిసింది. నిజంగా బాగా చెప్పానా సార్ అని ఆమె మళ్ళీ అడిగింది. అవును, నిన్నటితో పోలిస్తే ఈరోజు చాలా బాగా చెప్పావు అని అన్నాడు. ఆ ఒక్క ప్రశంస కోసం ఆమె రోజు మొత్తం ఎదురు చూస్తున్నట్లుగా పుస్తకాన్ని గట్టిగా హత్తుకొని నవ్వుకుంది. ఆ సాయంత్రం అతనికి ఒక విషయం అర్థమైంది. ఆమెకు చదువు రావడం లేదనేది సమస్య కాదు. ఆమెను నమ్మి ఓపికగా నేర్పించే ఒక వ్యక్తి ఇప్పటి వరకు దొరకలేదు, అంతే. కొనసాగుతుంది. థ్యాంక్ యూ ఫర్ రీడింగ్. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో తప్పకుండా కమెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ పార్ట్లో కలుద్దాం.